ప్రేజ్ ద లార్డ్ టు ఆల్. బైబుల్లో గొడ్రాలు అంటే పిల్లలు లేనివారు అని పిలువబడిన స్త్రీల చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఆ కాలంలో సంతానం లేకపోవడాన్ని ఒక పెద్ద అవమానంగా భావించేవారు. కాని దేవుడు అసాధ్యమైన పరిస్థితుల్లో వారి గర్భాలను తెరిచి, వారి ద్వారా చరిత్రను మార్చే గొప్ప నాయకులను పుట్టించాడు. బైబిల్లో సంతానం కోసం వేచిచూసి దేవుని అద్భుతం పొందిన కొందరు ప్రముఖ స్త్రీల గురించి తెలుసుకుందాము. సారా అబ్రాహాము భార్య అయిన సారా 90 ఏళ్ల వయస్సు వరకు గొడ్రాలుగానే ఉంది. మానవమాత్రంగా ఇక పిల్లలు పుట్టడం అసాధ్యమనుకున్న సమయంలో దేవుడు ఆమెకు కుమారుణ్ణిస్తానని వాగ్దానం చేశాడు. అద్భుతం! దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి వాగ్దానపుత్రుడైన ఇస్సాకును ఇచ్చాడు. ముఖ్య సందేశం: దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. రిబెక్కా. ఇస్సాకు భార్య అయిన రిబెక్కాకు పెళ్లైన 20 ఏళ్ల వరకు పిల్లలు కలగలేదు. ఇస్సాకు తన భార్య కోసం దేవునికి ప్రార్థించినప్పుడు ఆమె గర్భవతి అయింది. సంతానం: ఆమెకు కవలలైన ఏశావు, యాకోబు జన్మించారు. ఏశావు తరువాతి కాలంలో ఐగుప్తకు ప్రధానమంత్రి అయ్యాడు. రాహేలు. యాకోబు భార్య అయిన రాహేలు తన అక్క లేయాకు పిల్లలు కలగడం చూసి చాలా వేదన చెందింది. ఆమె దేవుణ్ణి వేడుకోగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. సంతానం: ఆమెకు యోసేపు, బెన్యామీను జన్మించారు. యోసేపు తరువాతి కాలంలో ఐగుప్తకు ప్రధానమంత్రి అయ్యాడు. మనోవా భార్య. ఈమె పేరు బైబిల్లో నేరుగా లేదు, కాని ఈమె సంసోను తల్లి. దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలివైనప్పటికీ గర్భవతివై కుమారుణ్ణి కంటావు అని సెలవిచ్చాడు. సంతానం: ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల నుండి రక్షించిన బలశాలి సంసోను. హన్నా గొడ్రాలైనందున తన సవతి అయిన పెనిన్నా చేత ఎంతో అవమానం పొందింది. ఆమె షీలోహులోని మందిరంలో కన్నీళ్లతో ప్రార్థించి, దేవా, నాకు కుమారుండిస్తే నీకే అర్పించుకుంటాను అని మొక్కుకుంది. సంతానం: దేవుడు ఆమె మొరవిని సమూయేలును ఇచ్చాడు. ఈయన ఇశ్రాయేలులో గొప్ప ప్రవక్తగా ఎదిగాడు. ఎలిజబెత్. నూతన నిబంధనలో జకరియా భార్య అయిన ఎలిజబెత్ వృద్ధాప్యం వరకు పిల్లలు లేక బాధపడింది. సంతానం: ఆమెకు బాప్తిస్మమిచ్చే యోహాను జన్మించాడు. ఈయన యేసుక్రీస్తు రాకడకు మార్గం సిద్ధం చేశాడు. బైబిల్ ఇచ్చే పాఠం: బైబిల్లో గొడ్రాలుగా ఉన్న స్త్రీల జీవితాలు మనకు కొన్ని విషయాలు నేర్పుతాయి. ఏమిటి అంటే, ఓర్పు. దేవుని సమయం కోసం వారు ఏళ్ల తరబడి వేచిచూశారు. ప్రార్థన బలము. హన్నా, ఇస్సాకు వంటివారు ప్రార్థన ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నారు. దేవుని ప్రణాళిక. సాధారణంగా గొడ్రాలుగా ఉన్నవారికి పుట్టిన పిల్లలే బైబిల్లో గొప్ప నాయకులుగా, ప్రవక్తలుగా మారారు. అవును కదా పిల్లలు? పిల్లలు లేరు అని బాధపడుతున్నావా? పైన ఉన్న స్త్రీలలో నువ్వూ ఒకదానివి కాబట్టి నీ గర్భాన్ని దేవుడు ముట్టునుగాక.